ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పుష్ప 2 వచ్చేసింది. ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది, బాలీవుడ్లో ఎంత సాధిస్తుంది, టాలీవుడ్ లెక్కలు తిరగరాస్తుందా అనే లెక్కలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఓ వారం రోజుల దాకా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 జాతర కొనసాగేలా కనిపిస్తోంది. అయితే సినిమా చూసిన వారందరిలో ఇప్పుడు ఒకటే ప్రశ్న. సరిగ్గా ఈ సినిమా రిలీజ్కు ముందు రోజు పుష్ప 3 ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అయింది కూడా. అయితే ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు పుష్ప 3 ఉంటుందా లేదా అని. ఒకవేళ ఉన్నా సరే ఇప్పట్లో సాధ్యం కానదని అందరికీ అర్థమైపోయింది. కానీ అసలు పుష్ప పార్ట్ 3 చెప్పడానికి ఇంకా ఎలాంటి కథ మిగిలిందనేది అందరికి ఒక పెద్ద ప్రశ్న. సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే పార్ట్ 1లో పుష్ప రిపీట్. ఎందుకంటే పుష్ప పార్ట్ 1లో హీరో ఒక సాధారణ కూలీగా మొదలుపెట్టి ఎర్రచందనం సిండికేట్కు లీడర్గా ఎదుగుతాడు. ఈ జర్నీలో చాలా కథ ఉంటుంది. ఆ కథలో ఎన్నో మలుపులు ఉంటాయి. బోలెడంతమంది విలన్లు, వాళ్ళు సృష్టించే అడ్డంకులు, ఎత్తులు పై ఎత్తులు, ఇవన్నీ కాక ఓవైపు హీరోకు ఇంటి పేరు లేకపోవడం వెనుక ఓ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ, ఇంకోవైపు ఓ అమ్మాయితో తనకో లవ్ స్టోరీ, ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజీలా అందించాడు సుకుమార్. పుష్ప ది రైజ్ ముగిసేసరికి హీరో ఆల్రెడీ పెద్ద రేంజ్కి దిగిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకాస్త ఎత్తుకు ఎదగడం లేదా కింద పడడం మళ్ళీ లేవడం తప్పితే కథగా చెప్పడానికి పెద్దగా స్కోప్ లేదు. మళ్ళీ ఒక జర్నీ చూపించడానికి ఇక్కడ అవకాశమే లేదు. ఈసారి కథతో మెప్పించలేనని సుకుమార్కు బాగానే తెలుసు. కాబట్టి ప్రేక్షకులకు దాని మీద నుంచి దృష్టి మళ్లించే విధంగా మాయ చేసే ఎపిసోడ్ల మీద సుకుమార్ దృష్టి పెట్టాడు. ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా లేని ఎలివేషన్ సీన్లు, ఉర్రూతొలగించే యాక్షన్ ఘట్టాలతో సినిమాను నింపేశాడు. ఇలా దాదాపు పుష్ప కథ పార్ట్ 2తోనే పూర్తయినట్టు. పార్ట్ 2 కూడా సీఎం సీటు కోసం బందీ చేసిన రాజకీయం అనే కాన్సెప్ట్ లేకపోతే కథే లేదు. పార్ట్ 3 చేయాలంటే కొత్త కాన్సెప్ట్, కొత్త కాన్ఫ్లిక్ట్ ఎంచుకోవాలి. పైగా ఇప్పటికే పుష్పరాజ్ గెటప్, అతని ప్రపంచాన్ని 2 సార్లు చూసేశారు ఫ్యాన్స్. మూడోసారి కూడా ఇంతే కిక్, ఇదే బజ్ వస్తుందని ఆశించడం అత్యాశ అవుతుంది. మరోవైపు పార్ట్ 3 అనేది టెక్నికల్గానూ కష్టమే. పైగా ఒకవేళ ఉన్నా దీనికి మించిన ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి. మరి పుష్ప 3 ఉంటుందా లేదా అనేది మేకర్స్ డిసైడ్ చేయాల్సింది ఉంటుంది. ఇక ఏమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.